కానీ నాకు ఒక విషయం తెలుసు, మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నారని. అవును. గాడ్ ఫాదరే. ఈ గాడ్ ఫాదర్లో చేయటానికి కూడా ఒక కారణం ఉందండి. ఏంటి సార్? ఈ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది నాకు. ఈ 10 ఇయర్స్లో సినిమాలు చేయలే. ఒక సినిమాలో మాత్రం కళ్యాణ్ గారు తీశారు సినిమా, జయసింహ అనుకుంటా. జయసింహ. ఆ జయసింహ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి అని చెప్పి బాలకృష్ణ గారు, ఈయన డైరెక్టర్ అందరు కలిసి ఫోన్ చేశారు. ఓకే. కలిసి ఇంతమంది అడుగుతున్నారు, సరే వెళ్దామని. ఒక 20 రోజులు కావాలి షూటింగు, ఇక్కడ కుంభకోణంలో తీస్తున్నాం అన్నారు. సరేనే అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి 20 రోజులు బాబుతో ఉండి షూటింగ్ చేసి వచ్చాము. అంతే. మిగిలిన ఏదైనా చూసినా ఎక్కడ గెస్ట్ ఒక రోజు క్యారెక్టర్ ఆ రోజు క్యారెక్టర్ చేసేందుకు జైలా. ఈయన ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేసావు కదా, మళ్ళీ సినిమాలు చేస్తాను, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చావు కదా, మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. అలాగేనండి అన్న, ఎలాగో మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను సినిమాల మీద, చేస్తానండి అన్న. ఒకసారి మా డైరెక్టర్, తమిళ డైరెక్టర్ ఏటర్ మోహన్ గారు అబ్బాయి అన్నమాట, అతను మోహన్ రాజా ఏదో, ఆయన నిన్ను చూడలేదు మురళీమోహన్ అని అంటే ఆయన సరిగ్గా ఇది అవ్వలేకపోయాడు, నీ ఫొటోస్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేస్తావా అన్నాడు. అని గబుక్కని అన్నాడు, నువ్వు ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పుడో జుట్టు రంగేయకుండా వచ్చావు తెల్ల జుట్టుతోటి, ఆ ఫోటో ఏదైనా ఉంటే పంపాలి. ఓకే. ఎతికితే ఆ ఫోటో దొరికింది, ఆ ఫోటో పంపించాను. ఆ ఫోటోని మిగిలిన ఫోటోలు కలిపి పంపించాను. డైరెక్టర్ చూసి, సార్ ఈ గెటప్ కావాలి నాకు. ఓకే. అందుకే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అనగానే చెప్పాడు ఆయన, అయ్యో ఇప్పటికిప్పుడు తెల్ల జుట్టు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి అన్న. మనం ఇంకా టైం ఉందిలే, మీ క్యారెక్టర్ వచ్చేవాడు ఇంకా 3 నెలలు పడుతుంది, ఈ 3 నెలలు షేవ్ చేయకండి, జుట్టు రంగు వేయబాకండి అన్న. సరే అన్న, చేసి అది చేసిన తర్వాత అందరూ అది బాగుందన్నారు. బయటకు వచ్చిన తర్వాత గెటప్ కొంతమంది ఏమో, ఏమన్నా మేము ఇట్లా రంగే కూడా చూడలేకపోతున్నాం అండి, మీరు మాకందరికి ఇన్స్పిరేషన్ అండి, మీరు రంగేసేయండి సార్ వెంటనే అన్నాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది చాలా డిగ్నిఫైడ్గా ఉందండి, ఇది బాగుంది అన్నాడు కొంతమంది ఉన్నారు.